మహేష్ బాబు, రాజమౌళి ఎంత ఘోరంగా ఫైటింగ్ చేసుకుంటున్నారంటే ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకొని మరీ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు ఫైటింగ్ చేసుకుంటున్నారు? వారణాసి సినిమా షూటింగ్లో ఏదైనా ఇద్దరి మధ్య తేడా వచ్చిందా, లేకపోతే మాట పెరిగిపోయి ఇద్దరికి గొడవ అవుతుందా ఏంటి అనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు అనమాట. అంటే ఏదేమైనప్పటికీ మనము చాలా సినిమాలు చూసాం ఇప్పటి వరకు. ఏ ఒక్క డైరెక్టర్ కానీ హీరో కానీ ఫైటింగ్ చేసినటువంటి సందర్భాలు, కొట్టుకున్నటువంటి సందర్భాలు ఎక్కడ కూడా మనం చూడలేదు. ఎంత సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడుకొని అండర్స్టాండింగ్ తోని సినిమా అంతా కూడా కంప్లీట్ చేస్తారు. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా 120 దేశాల్లో రిలీజ్ అవుతుందంటే అది వారణాసి సినిమా మాత్రమే. అది కూడా రాజమౌళి గారికి మాత్రమే కంప్లీట్ క్రెడిట్స్ వస్తాయని చెప్పేసి కూడా చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో అలాంటిది ఇంత పెద్ద సినిమాకి గాను ఎందుకు వీళ్ళిద్దరూ ఫైటింగ్ చేసుకుంటున్నారు అనే ఒక డౌట్ మాత్రం అందరికీ కూడా వస్తుంది. సో ఇక్కడే అసలైన పాయింట్ అన్నమాట. సో ఆ వీడియోలో రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఘోరంగా ఫైటింగ్ చేసుకుంటున్నారు. కానీ ఆ వీడియో మాత్రం నిజమైన వీడియో కాదు. మరి ఈ వీడియోని ఎవరు పోస్ట్ చేశారంటే ఇంకా అది తెలిస్తే అందరూ కూడా షాక్ అవుతారు. రామ్ గోపాల్ వర్మ గారు ట్విట్టర్ వేదికగా ఈ యొక్క వీడియోని షేర్ చేశారు. మరి ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటారనమాట. మరి రామ్ గోపాల్ వర్మ అంటేనే అందరూ కూడా వివాదాలు అనే ఒక మాట మాత్రం ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. మరి ఈ వీడియోతోని అంటే ఏమి చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అంటే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి ఆలోచిస్తే అది కృత్రిమంగా అంటే ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియో. సినిమా విషయంలో నాది అంటే నాది, సినిమా నాది అంటే నాది, నాకే క్రెడిట్స్ అన్ని రావాలంటే ఈ విషయంలో ఫైటింగ్ చేసుకుంటున్నారేమో అనే విధంగా రామ్ గోపాల్ వర్మ గారు ఈ విషయాన్ని ఆ విధంగా షేర్ చేస్తున్నారేమో అని చెప్పేసి అయితే చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు. బట్ సడన్గా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతున్నారు, అదే ఎందుకు ఫైటింగ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. బట్ అందులో మాత్రం నిజం లేదు. జస్ట్ ఏఐ ద్వారా క్రియేట్ చేసినటువంటి వీడియో రామ్ గోపాల్ వర్మ గారు ట్విట్టర్లో షేర్ చేశారు.